క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించును గాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 14వ అధ్యాయము 6-9 వచనాలు. మార్కు సువార్త 14వ అధ్యాయము 6-9 వచనాలు. అందుకు యేసు ఇట్లనెను, ఆమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. బేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతోనే ఉండను. ఆమె తన శక్తి కొలది చేసి నా స్థాపన నిమిత్తము నా శరీరం ముందుగా అభిషేకించెను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. చదవబడిన లేఖన భాగంలో నిన్న దినాన ఒక స్త్రీ, ఆ స్త్రీ ఎవరో కాదు, చెప్పటం మర్చిపోయాను, మార్త. యోహాను సువార్తికుడు దాని గురించిన ప్రస్తావన చేస్తాడు. ఈ మార్త అచ్చజటామాంసి అన్న అత్తరును యేసుప్రభు వారికి దాన్ని పగలగొట్టి ఆయన పాదముల మీద పోసి తుడుస్తున్నప్పుడు యోధా మిగతా శిష్యులు ఆమె విషయంలో గద్దించి సనుగుతారు. దానికి యేసు ప్రభు వారు స్పందన, ఆమె జోలికి వెళ్ళొద్దు, ఆమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు అని వారిని గద్దించి, ఈమె నా ఎడల మంచి కార్యమే చేసింది. పేదల గురించి తెగ మాట్లాడేస్తున్నారు. బేదలు ఎల్లప్పుడూ మీ దగ్గరే ఉంటారు, నేను ఉండను కదా. నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా బేదలు మీ దగ్గర ఉంటారు. అదే మనిషి యొక్క మనస్తత్వం చూడండి. ఏదన్నా ఒక మంచి కార్యం ఒక వ్యక్తికి చేస్తే అదేదో తప్పులాగా, ఎందుకు వేస్ట్, బేదలకి ఇవ్వచ్చుగా అంటాం. మళ్ళీ బేదలకి ఇచ్చే దగ్గర మాత్రం అసలు చేయజాపం, చేయరాదు ఎందుకో మనకి. అంత విచిత్రమైన మనుషులం, విచిత్రమైన ప్రవర్తన కలిగి ఉంటాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్రభువారు ఆమెను గద్దించలా, ఆమె చేసేదాన్ని పొగిడారు, చేయమన్నారు. పైగా నా భూస్థాపిత నిమిత్తం నా శరీరం ముందుగా అభిషేకించెను అని అంటున్నారు. అంటే ఆయన మరణం తర్వాత ఇట్లాగే చేస్తారు స్త్రీలు. దానికి గుర్తుగా ఆమె ముందే చేసింది. ఎక్కువగా ఈ అత్తర్లు అవన్నీ కూడా శవాలకు పోస్తారు ఎక్కువ. ఆ రోజుల్లో శవం కుళ్ళిపోకుండా ఉండటానికి ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. యేసు ప్రభు వారు ఆమె చేసిన దాన్ని ఆయన తన భూస్థాపితగా కార్యక్రమానికి మలచారు. అంటే ఆమెను తిడుతున్న వారికి సమాధానం యేసయ్య చెప్పాడు. ఎందుకు చేస్తున్నారు అట్లాగా? ఆమెను అలా చేయనియండి, మీరు అలాంటి గద్దింపులు అలాంటివి ఏమి చేయొద్దు, ఆమె మంచిదే చేసింది అని చెప్పి సువార్త ఎక్కడైతే ప్రకటింపబడుతుందో ఏం చేసింది అనే విషయం ప్రస్తావనకు వచ్చి కీర్తింపబడుతుందన్న మాటను కూడా ప్రస్తావన చేశారు. అందుకే చాలా చర్చల్లో, చాలా సంఘాల్లో ఆమె గురించిన ప్రస్తావన కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. సో ఈ స్త్రీ చేసింది తన సహోదరుణ్ణి తిరిగి లేపినందుకు యేసు ప్రభు వారికి కృతజ్ఞతగా చేసి ఉండొచ్చు.
లేతే ఆయన పట్ల ఉన్న అపారమైన అభిమానంతో ఆ పని చేసి ఉండొచ్చు. భూస్థాపిత కోసమని ఆమె చేయలే, కానీ యేసు ప్రభు వారు దాన్ని అట్లా మలిచారు. ఏదేమైనప్పటికీ ఆ స్త్రీకి ఆయన పట్ల ఉన్న ఆరాధన ఏమాత్రం కూడా లెక్క చేయను. డబ్బులు కానీ అది కానీ, అది 300 దెనారములు అంటే చాలా ఎక్కువ. దాదాపు అప్పట్లోనే మనకి 3,000 రూపాయలతో సమానం. ఆ రోజుల్లో యేసయ్య కాలంలో 3,000 రూపాయలు అంటే ఈ రోజుకి అది ఎంత ఉంటుందో మీరే ఒక అంచనా వేసుకోవచ్చు. సో అంత కాస్ట్లీయెస్ట్ పర్ఫ్యూమ్ అత్తర్ను ఆమె లెక్క చేయకుండా యేసయ్యకి ఇచ్చింది అని అంటే ఆవిడ డబ్బును మరొకటి చూడలా దేవుడు అక్కడ. ఆమె ఆరాధన చూశాడు, దాన్ని మెచ్చుకుని ఆమెను పొగిడాడు. సో మనం కూడా డబ్బులు ఇమ్మని నేను అంటం లేదు. మీ దగ్గర విలువైంది ప్రభు పరిచర్యకు, ప్రభు సేవకు నా దృష్టికి విలువైంది సమయం, డబ్బు కాదు. మీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది విలువైనది సమయం. అది ఇచ్చి దేవుణ్ణి ఆరాధించండి. దేవుని దృష్టికి అది యోగ్యమైందని మనం చేసుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను సహాయాన్ని దయచేయగలరని మనవి చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.